జనగాంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. భూభారతి అనేది ఎన్ఐసి సాఫ్ట్వేర్ మీద మరి ఎందుకు ఇదంతా అవినీతి జరుగుతుంది? నీ ఎన్ఐసి సాఫ్ట్వేర్ పనిచేస్తలేదా? ఎక్కడ లోపం ఉంది? ఆనాడు ధరణి ఉన్నప్పుడు ఇటువంటి లోపాలు జరగలే. వారం రోజుల్లో ఇంటికి పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక 6 నెలల పాస్బుక్లే వస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు. 6-7 నెలల నుంచి ఎవరికి పాస్బుక్ రావడం లేదు. ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు పాస్బుక్లు రాక. మరి నాడు కేసీఆర్ గారు ధరణి ఉన్నప్పుడు వారం రోజుల్లో పోస్టులు ఇంటికి వచ్చింది. మీరేం చేస్తున్నారు? పాస్బుక్లు ఇస్తామని మనిషికి 300 వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అప్పుడే పైసలు తీసుకుంటున్నారు, కానీ పాస్బుక్లు మాత్రం ఇస్తలేరు. ఉల్టా ఇవాళ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు బ్రోకర్ల చేతికి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతుంటే దీన్ని విచారణ చేయరు. అసలైనటువంటి దొంగల్ని పట్టుకోకుండా ఇవాళ కేసును నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎన్ఐసి సాఫ్ట్వేరు అని గొప్పలు చెప్పిన పొంగులేటి ఇవాళ ఏం చెప్తావు? ఎందుకు నీ భూభారతి ఫెయిల్ అయింది? ఎందుకు ఈ అవినీతి జరుగుతుంది? ఇవాళ పొంగులేటి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఆపరేటర్ బసవరాజుని అరెస్ట్ చేసి కేసు అయిపోయిందంటారు. బసవరాజు వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరు? బసవరాజు వెనుక ఉన్న ఉన్నత అధికారులు ఎవరు బయటకు తీయరా? ఇది మళ్లీ భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోరా? బీఆర్ఎస్ నాయకులను మాత్రం అక్రమ కేసులు పెట్టి పడి అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో 48 మంది మీద మీరు కేసు పెడితే ఎందుకు 15 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు? ఎందుకు లోతైనటువంటి విచారణ జరపడం లేదో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి సిట్టో, సిఐడిలో, కమిషన్లో అవి కేవలం ప్రతిపక్షాలకే పరిమితమా? అంటే ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, ఇంతేనా నువ్వు చేసేది? ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, లాస్ట్కి ఇలా గుడిని కూడా కూలగొట్టుడు. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టిండ్రు. కేసీఆర్ గారు కట్టించిన శారదా పీఠాన్ని కూలగొట్టమని పొద్దుగాల పోలీసులు పోయింది. మళ్ళీ అటు పోయినా, అందుకే లేట్ అయినా నేను ఇవాళ. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టుడు అయిపోయింది, ఇలా గుళ్ళు కూడా కొడతాడ. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టించిన గుడి కూడా కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదేనా ఆనవాళ్ళు మార్చడం అంటే? అందువల్ల నేను పొద్దున అనుకోకుండా అటు పోతే గంటన్నర లేట్ అయినా క్షమించాలి మీరందరూ కూడా. అయితే ఇలా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తులు పెరిగినాయి, పేదల బతుకులైతే మారలే. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, బోనస్ రాదు, కేసీఆర్ కిట్ రాదు, పంటల బీమా రాదు. మంత్రులకు మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఆస్తులైతే ఇవాళ అడ్డగోలుగా పెరుగుకుంటా పోతున్నాయి. గ్యారంటీలన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3 పంటలకు ఎందుకు ఇవ్వని అడిగిండు. నువ్వు 3 పంటలు కాదు కానీ 1 పంటకి ఇస్తలేవు కదా నువ్వు. కేసీఆర్ గారు బరాబర్ కరోనా వచ్చినా 2 పంటలకు ఇచ్చిండు. 2 పంటలకు ఇస్తే 3 ఎందుకు ఇస్తలేవన్నావు నువ్వు? 3 ఎందుకు ఇస్తలేవన్న రేవంత్ రెడ్డి నువ్వు 1 పంటకు ఎందుకు ఇస్తలేవు? సమాధానం చెప్పాలి కదా. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు. ఇప్పటికి పడ్డాయి 2, ఎగబెట్టినాయి 3. ఇచ్చింది తక్కువ, ఎగబెట్టింది ఎక్కువ. ఇది 5వ రైతు బంధు ఇప్పుడు పడాల్సింది యాసంగి. కానీ నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినాయి 2, ఎగబెట్టినాయి 3 రైతు బంధులు. 15,000 ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ. 15,000 కాదు, ఉన్నాయి కూడా ఎగబెట్టినావు నువ్వు. పక్కా బరాబర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం ఉండే, రైతులకు బరాబర్ రైతు బంధు పడుతుందని ఒక నమ్మకం ఉండే. నాట్లకు కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇస్తుండు. ఒకసారి ఎంపీ ఎన్నికల ముందు ఇచ్చిండు, ఒకసారి సర్పంచ్ ఎన్నికల ముందు ఇచ్చిండు. కదా ఇప్పుడేం ఎలక్షన్ లేవు, మళ్ళీ పెట్టేశాడు. నాట్లకు కేసీఆర్, ఓట్లకు రేవంత్. ఇదే అంటే మీరు గుర్తు తెచ్చుకోండి. ఎంపీ ఎన్నికల ముందు ఒకసారి పడ్డది, సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒకసారి పడ్డది. ఇప్పుడు యాక్చువల్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంటే పడుతుండే. పర్లేదా? ఇవాళ మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరేది, పన్నులు పెంచుకుంటూ పోతుంది. ఫస్ట్ మేము గవర్నమెంట్ కోరేది ఇప్పుడు ఈ భూభారతి మీద రివ్యూ జరగాలి. అనేక అవకతవకలు ఉన్నాయి.
భూభారతిలో జరిగిన అవకతవకల మీద విచారణకు వెంటనే సిట్ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరో అధికారులు ఎవరో అందరూ బయటకు రావాలి. దోషులందరినీ అరెస్ట్ చేసి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ప్రతి పైసాను కూడా తెప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సాదా బైనామా అమలు విషయంలో ఏదైతే అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద అఫిడవిట్ పెట్టాలనే నిబంధన పెట్టినరో